హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోలో థంబ్నెయిల్లో నేను పెట్టినట్టుగా లక్కీ అనే పేరు, ఇది అతని పూర్తి పేరు కావచ్చు అండి, అతని నిక్నేమ్ కావచ్చు. కానీ మనకి వీడియోలు ఇంతకుముందు అతను ఈ లక్కీ అనే పేరుతో ఒక వ్యక్తి నాకు వీడియో పంపించారండి. ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు ఒక 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఇలా ఈ లక్కీ అనే వ్యక్తి దగ్గర నేను ఒక పుంజుని కొందామని, అంటే మీ వీడియోలో పోస్ట్ అయినటువంటి ఆ వీడియోని చూసి నేను ఆ పుంజుని తీసుకుందామని అతనికి ఫోన్ చేస్తే అతను రెస్పాండ్ అయ్యాడండి. మాట్లాడి అడ్వాన్స్ కొట్టమన్నాడు. పుంజు అంటే పుంజు బేరం అంతా అయిన తర్వాత, నచ్చి బేరం అయిన తర్వాత అతను అడ్వాన్స్ కొట్టమన్నాడు. వీళ్ళు 300 కొట్టారండి. తర్వాత మిగతావి కొట్టి నేను తీసుకుంటానని చెప్పారండి. ఒక 1 డే తర్వాత ఓకే అని అంతా మాడుకున్న తర్వాత ఆ వ్యక్తి మరుసటి రోజు నుంచి ఫోను, అంటే ఇతని ఫోన్ని బ్లాక్ చేసేసారనమాట. అంటే కస్టమర్ ఫోన్ని బ్లాక్ చేసేసి అతనికి అందుబాటులో లేకుండా, ఆ ఫోన్ నెంబర్ అయితే కంప్లీట్గా అతనికి రింగ్ అవ్వట్లేదు, ప్లస్ వాయిస్ కాల్ చేసినా కూడా వాట్సాప్లో లిఫ్ట్ చేయట్లేదండి. తర్వాత ఆయన ఏదైతే సార్ వ్యక్తి ఉన్నారో ఆయన నా సబ్స్క్రైబర్ అతను కాల్ చేసి, ఇలా సార్ జరిగింది, నాకు మీ వీడియోలో చూశాను కాబట్టి కొద్దిగా మీకు ఇన్ఫామ్ చేద్దామని చెప్పానండి. 300 రూపాయలు అడ్వాన్స్ కొట్టాను, తర్వాత మిగతా డబ్బులు కొడతానన్నాను. సరే అన్నారు, అంతా అయిపోయింది. కానీ అతను నాకు ఎటువంటి ఫోన్ రెస్పాండ్ లేదండి అని చెప్పారండి. సో నాకు ఇంకా విషయం అర్థమైంది. నేను కూడా ఫోన్ చేసి ట్రై చేశానండి. ఆ లక్కీ అనే పేరు, అంటే నాకు లక్కీ అని మాత్రమే అతను చెప్పాడు. ఆ వ్యక్తి నాకు లక్కీ అనే పేరు ఇచ్చారు. బహుశా కొంతమంది ఏంటంటే చిన్నప్పుడు పెట్టిన పేర్లనే కంటిన్యూ చేస్తారనుకుంటాం కాబట్టి ఆ వ్యక్తి పేరు కూడా అదే అనుకున్నాను నేను. కానీ ఈ వీడియో తర్వాత మాత్రం నేను చిన్న పని మాత్రం చేస్తానండి. ఇప్పుడు కొత్త వ్యక్తులు, అంటే యాక్చువల్గా నా వీడియోలు ఎప్పుడు పాత వాళ్ళు వస్తారండి. పాత వాళ్ళు ఎందుకు వస్తారంటే, నమ్మకం వాళ్ళు మాత్రమే. నలుగురిని చేసినా కూడా వారి వద్ద పుంజులు, పెట్టలు, పిల్లలు మంచిగా ఉన్నాయో లేవో పక్కన పెడితే ముందు మోసం అనేది జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ నలుగురిని 5 మందినో 10 మందినో నేను కంటిన్యూగా వాళ్ళ వీడియోలే పెట్టడం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వద్ద ఇంతవరకు వాళ్ళ దగ్గర ఎటువంటి కంప్లైంట్ లేదు, అంటే సబ్స్క్రైబర్స్కి వాళ్ళ దగ్గర ఎటువంటి కంప్లైంట్ లేదు కాబట్టి నేను కొద్దిగా రిస్క్ లేకుండా వాళ్ళనే చేస్తున్నాను. ఎందుకంటే అండి, కొన్నవాళ్ళు కొద్దిగా అటు ఉన్నా పర్లేదు, కానీ పూర్తిగా డబ్బుల్ని మోసం చేయడం అంటే అది సహించేది కాదు. కాబట్టి ఈ వ్యక్తిని, ఏదైతే లక్కీ అనే వ్యక్తి ఉంది పేరుందో, అతను నేను ఈ వీడియో ద్వారా అటు చెప్తుంది మీకు ఏంటంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇక ఇలా జరిగింది, మోసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత నేను ఫస్ట్ టైము ఇక కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కంపల్సరీ వారి ఫోటో అలాగే ఆధార్ కార్డు, వారి అడ్రస్ పూర్తిగా నేను తీసుకున్న తర్వాతనే వీడియో చేస్తామని చెప్తున్నామండి. అలాగే ఒక వ్యక్తిని కూడా మొన్న కొత్తగా చేసిన వ్యక్తి కూడా పాపం పంపించారండి, ఆధార్ కార్డు పంపించారు. ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతనే వారు వీడియో చేసాము. అలాగే ఇంకో వ్యక్తిని కూడా వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతుంటే అతను పంపించలేదు. పంపిపోతే మేము చేసేది ఏం లేదు, ఇంకా పంపిస్తేనే చేస్తాం కొత్త వాళ్ళని. పాత వాళ్ళని అయితే ఇంకా అడిగి తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, వారి దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుని నేను డిసైడ్ అయిన తర్వాతనే, అంటే వాళ్ళు కూడా తీసుకుంటాను చిన్నగా. ఎందుకంటే ఎవరిదైనా ఒక ఆధార్ కార్డు ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పూర్తిగా మీకు తీసుకున్న తర్వాతనే నేను వీడియో చేయాలని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే 1-2 జరుగుతూనే ఉన్నాయి ప్రాబ్లమ్స్. మనం ఎంత పగడ్బందీగా మనం చేసి చెప్తున్నా కూడా చిన్న జరుగుతూనే ఉన్నాయి. మనం ఇప్పుడు 300 రూపాయలు లేదంటే 3000 రూపాయలు అట్లా కాదండి, ఎంతైనా అమౌంటే కాబట్టి ముఖ్యంగా నేను ఏంటంటే ఇది చాలామందికి దృష్టికి తీసుకురావాలి, సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, అందరూ కూడా ఏదో చెప్తున్నారు అని అనుకోవద్దండి. ఇప్పుడు 300 రూపాయలు అతను పోయింది కదా, ఏముందా అని మీరు అనుకోవద్దండి. మనకి ఇప్పుడు 300 ఒకళ్ళకి పోయింది, రేపు ఇంకొకళ్ళకి పోవచ్చు. అంతేకాకుండా సమాధానం లేకపోవడం పెద్ద మైనస్ అండి. డబ్బులు 300 పోవడంతో పాటు ఫోన్ ఎత్తకపోవడం, బ్లాక్లో పెట్టడం అనేది ఇంకా పెద్ద మంచి పని కాదు ఇది. సో నేను ఇప్పుడు ఆ లక్కీ అనే వ్యక్తి ఎలా అయితే ప్రాబ్లం జరిగిందో అక్కడి నుంచి నేను ఆధార్ కార్డు తీసుకోవడం స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. 1-2 తీసుకున్నానండి. ఇంకో అతను మాత్రం ఇవ్వలేదు. బట్ మిగతా వాళ్ళంతా కూడా రెగ్యులర్గా పెట్టేవాళ్ళే. సో వీళ్ళది ప్రాబ్లం లేదు అనుకున్నాను కాబట్టి పెట్టలేదు. కాబట్టి మీరు కూడా దయచేసి మ్యాక్సిమం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఏదైతే మనం కోళ్ళని చూసి కొనలేకపోయామో, ఎప్పుడైతే మన పిల్లలు కానివ్వండి, పెట్టలు కానీ, పుంజులు కానీ, ఏదైతే మనం చూసి కొనలేకపోయామో అది డెఫినెట్గా మనకి ఇబ్బంది అవుతుందండి. మ్యాక్సిమం లైవ్లో వెళ్ళి చూడగలగాలి, లేదంటే వీడియో కాల్స్ అన్నా చేసి చూడాలి, లేదా వారి అడ్రస్ని మీరన్నా అడిగి, అంటే పూర్తిగా మీరే వారి అడ్రస్ ప్రూఫ్స్ని కానివ్వండి, లేదంటే ఒకవేళ వాళ్ళు మధ్యలో తెచ్చిస్తామని సగం దూరం తెస్తామన్నా మీరు సగం దూరం తెచ్చుకోవటం కానీ, ఇలాంటి ఏదో ఒకటి అయితే తప్ప మీరు పుంజుని కొనటం కానీ పెట్టలు కొనటం కానీ జరగదు. ఎందుకంటే
ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. బస్సుల్లో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ వేయాలంటే రకరకాల ఇబ్బందులు. కాబట్టి ఈ రకంగా మోసాలు తయారవుతున్నాయి. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ పక్కన పెడితే ముందు ఇలాంటి వాళ్ళు అంటే ఇట్లాంటి మోసాలు చేసేవాళ్ళు తయారవుతున్నారు. ఎలాగంటే ఈ రకంగా చేస్తే ఒక నలుగురు దగ్గర చేసామనుకోండి, 4 3 12 తలా 300 రూపాయలు వేస్తే నలుగురు దగ్గర చేసి నలుగురు ఫోన్ బ్లాక్లో పెట్టామనుకోండి అయిపోతుంది. వాళ్ళు ఈ ఛానల్ మళ్ళీ పెట్టాలంటే అవ్వదు. అదే ఆధార్ కార్డు ఉన్నప్పుడు కంపల్సరీ పెట్టాలని ట్రై చేసినా కుదరదు. సో ఇక మీద అలాంటి పొరపాటు మ్యాక్సిమం రాకుండా చూస్తామండి. ఏదో రకంగా ఏదో రూపంలో చేస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. మనం నా ప్రయత్నంగా నేను ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తాను. బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్గా వారి వద్దకు వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా మ్యాక్సిమం నేను ప్రయత్నిస్తాను. ఒక సబ్స్క్రైబర్ ఆ రోజు మెసేజ్ కూడా పెట్టారండి, సారీ అండి నేను కొద్దిగా పని అంటే నాకు కూడా కొద్దిగా పర్సనల్ పనులు ఉంటాయి కదా, నేను టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను 2 రోజులు వీడియోస్ కూడా చేయలేకపోయానండి. అందుకని మన సబ్స్క్రైబర్ మెసేజ్ అంటే నాకు దీంట్లో పెట్టారండి, సారీ మన వీడియోస్లో ఉన్నటువంటి కింద మెసేజ్లో పెడితే నేను చూశాను. సార్ ఆ లక్కీ సంగతి ఏమైందని అన్నారు. అందువల్ల ఆయన కోసమైనా చెప్పాను, నేను ఆల్రెడీ నేను వీడియో చేస్తానండి, అతని మీద ఒక వీడియో చేస్తాను, 10 మందికి తెలియజేస్తానండి. ఇతను వచ్చేసి మీకు ముఖ్యంగా చెప్పాలంటే అసలు ముందు అడ్రస్ చెప్పలేని గుంటుపల్లి గ్రామం అండి ఇతంది. లక్కీ గుంటుపల్లి గ్రామం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఇదేనండి ఫ్రెండ్స్, నేను మొదట్లో చెప్పాల్సింది చెప్పలేకపోయాను. ఇతని పేరు వచ్చేసి లక్కీ అండి, గుంటుపల్లి గ్రామం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతను నాకు ఇచ్చిన అడ్రస్ అండి ఇది. సో మళ్ళీ ఇలాంటి వ్యక్తి కనుక ఏదైనా తగిలితే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా నేనైతే మాత్రం నా వీడియోస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నానండి, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అంటే మేమేమి హడావుడిగా తీసేసుకొని వీడియోలు చేసేయాలనేం కాదు. అందుకని ఎక్కువగా రెగ్యులర్గా నా వీడియోస్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారంటే రిస్క్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే వీడియోలు పెడుతున్నారు, వాళ్ళవే పెడుతున్నారు, వాళ్ళ పుంజులు ఏం బాగున్నాయని అనుకుంటారేమో మీరు. సరే పుంజులు బాగున్నాయా లేవనేది మీరు చూసుకుంటే మీకు తెలుస్తుందండి. రీజనబుల్గా ఉంటే కొంటారు, లేకుంటలేదు, బాగుంటేనే కొంటారు, లేకుంటలేదు. కానీ అసలు మోసం అనేది జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను ఎక్కువగా పాత వాళ్ళని అంటే ఒక 10 మంది 20 మంది నాకు రెగ్యులర్గా నా 2-3 ఛానల్ నుంచి ఉన్నారండి, వాళ్ళని వదలకుండా చేసుకుంటాను. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా మంచిగా మాట్లాడి నేను అన్ని వాళ్ళ వివరాలు తెలుసుకున్న తర్వాతనే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. వాళ్ళది కూడా నేను ఇంతవరకు ఎప్పుడు రిస్క్ అని అనిపించలేదు. బట్ ఇలాంటి వాళ్ళు మధ్య మధ్య తగులుతున్నారు, ఒకటే తగులుతున్నారు. వాళ్ళని ఇంక మీద నేను నెగ్లెక్ట్ చేయనండి, కొద్దిగా జాగ్రత్త చూస్తాను. అందులోనూ ఇతని పేరు కూడా లక్కీ అని ఇచ్చాడు. అంటే పూర్తి పేరు నేను అడగాల్సిందే, అదే ఆధార్ కార్డు పెడితే మనకు మొత్తం తెలుస్తుంది. ఈసారి ఇలాంటి జరగకుండా మ్యాక్సిమం ఆధార్ కార్డు పెట్టి చూసుకొని నేను వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీరు అడ్రస్ మాత్రం గుంటుపల్లి అండి, అతని పేరు గుంటుపల్లి గ్రామం అండి. ఇది వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా అని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అండి. సో కొద్దిగా గమనించండి. నెంబర్ కూడా నేను అంటే మీరు ఈ లక్కీ అనే పేరు ఇతనికి సంబంధించినటువంటి ఇది ఏందని మీకు తెలుస్తుంది. నేను మాత్రం డిస్ప్లేలో ఇతని నెంబర్ అంటే ఏదైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న నెంబర్, నాది కూడా అసలు ఫోన్ ఎత్తట్లేదు, అది వేరే విషయం. బట్ నా దగ్గర ఉన్నటువంటి నెంబరు అలాగే ఈ పేరు లక్కీ అనే పేరు ప్లస్ అతని గ్రామం, అతని యొక్క వివరాలన్నీ కూడా నేను దాంట్లో డిస్ప్లే చేస్తాను, మీరు చూసుకోండి, డిస్ప్లే చేస్తాను. ఇలాంటి వ్యక్తి ఎప్పుడైనా తగిలితే మాత్రం జాగ్రత్త అండి. డబ్బులు చిన్నవని కాదు, ఇలా జరుగుతున్నాయని చెప్తున్నా. అంటే ఇలాంటి జరగడం వల్ల మనం ఇంకొకరి దగ్గర కూడా మోసపోకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం అతను సరే అండి సబ్స్క్రైబర్ పాపం ఫోన్ చేసి చెప్పారు, ప్లస్ కొద్దిగా లేట్ అయిందండి, నా పనుల వల్ల లేట్ అయింది. ఈ వీడియో చేస్తాను ముందు చెప్పాను, ఇతని మీద వీడియో చేస్తానండి. ఇంతకుముందు చెప్పానండి, ఇంతకుముందు మోసం చెప్పాను నేను. ఇంతకుముందు కూడా ఈ పెంజండ్ర గుడివాడ వీడియో కూడా ఒకటి చేశాను కదా, మీకు అప్పుడు గుర్తుందే ఉంటుంది. ఆ పిల్లలు బట్ పిల్లల్ని చూపించండి అంటే చాలామంది పెట్టారండి కామెంట్స్, పిల్లల్ని చూపించండి, పిల్లల్ని చూపిస్తే సరిపోయేది కదా. ఏం చూపిస్తామండి పిల్లల్ని? ఆల్రెడీ ఒకతను వ్యక్తి బాధపడి ఆ బాధలో ఉంటే మనం అతని పిల్లల్ని చూపించండి, అతని క్వాలిటీ చూపించండి అంటే ఏం చూపిస్తారు అతని క్వాలిటీ? సో మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అవతలోడి బాధని మనం ఏదో ఆనందంగా షేర్ చేసుకోవడం కాదు. ఏదైనా వీలుంటే అతనికి ఏదైనా ఓదార్పుగా ఇంకేదైనా చేయగలగాలి తప్ప మనం బట్ జరిగిపోయిన అన్యాయాన్ని పోరాడడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ అన్యాయం కూడా మనం ఏం చేయలేమరా బాబు, ఇంక ఇది వాళ్ళు చేసేసి అన్యాయం అయిపోయింది, ఇక దాన్ని మనం ఏం చేయలేమని డిసైడ్ అయిన తర్వాత నేనే వదిలేసి నేనే అతనికి ఏదో రకంగా మాటలు చెప్పి కొద్దిగా పాటి హెల్ప్ కూడా చేశాను. సో అది అయిపోయిన కథ. కానీ అలాంటివి మళ్ళీ జరగకుండా డెఫినెట్గా నేను అడ్డుపడతాను. బట్ ఇప్పుడు ఇలాంటి చిన్నవి కూడా అంటే చిన్నవైనా పెద్దవైనా ఎప్పుడు అడ్డుపడతాను ఉంటానండి.
సో వాళ్ళని ఇలాంటి చేయకుండా చూస్తాను మ్యాక్సిమం. కొద్దిగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.